మంత్రి రోజా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పనైపోయిందని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ ఈ నెల 26న జగనన్న హంద్రీనివా నీళ్లు అందించనున్నారన్నారు. ఇదంతా చూసి చంద్రబాబుకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే తెలివిగా విశ్రాంతి తీసుకోవాలని నారా భువనేశ్వరి వెల్లడించారని మంత్రి రోజా హేళన చేశారు. చంద్రబాబు ఓడిపోవటం ఖాయం, వైసీపీ 175కి 175 కొట్టడం ఖాయమని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీనివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది.